ఇండిపెండెన్స్ డే ఆఫర్లు షురు. ఒలింపిక్ మెడలిస్టులకి ఎలక్ట్రిక్ కార్ ని గిఫ్ట్ ఇస్తామన్న ఎంజీ. సింపుల్ వన్ ఒక్క అడుగు ముందుకేనుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేసుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ అనేది ప్రతి శనివారం మన ఛానల్లో వస్తుంది. ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి మనం ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్స్లో అయితే మాట్లాడుకుంటాము. సో ఈ వీక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. ఇక ఇలాంటి లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, న్యూస్లోకి వెళ్ళిపోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ ఓబెన్ నుండి. ఇదే నెల ఆగస్ట్ 15 అంటే ఇండిపెండెన్స్ డే. సో చాలా కంపెనీలు ఈ ఇండిపెండెన్స్ డే కి ఆఫర్లు అయితే ప్రకటిస్తూ ఉంటాయి. సో ప్రస్తుతం రెండు కంపెనీలు వాళ్ళ ఆఫర్స్ అయితే ప్రకటించాయి. ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి ఓబెన్ ఈవీ అన్నమాట. మనందరికీ తెలుసు ఓబెన్ ఈవీ అనేది బెంగళూరు బేస్డ్ కంపెనీ అండ్ వాళ్ళు ఓబెన్ రార్ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. అయితే యాక్చువల్ గా ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,49,999 రూపాయలు. ఇండిపెండెన్స్ డే వరకు కంపెనీ వాళ్ళు 25,000 రూపాయల డిస్కౌంట్ అయితే ప్రకటించారు. ఇప్పుడు దీని ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,24,999 రూపాయలు. బట్ ఒక దురదృష్టకరమైన వార్త ఏంటంటే ఈ బైక్ అనేది ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లోకి అవైలబిలిటీకి అయితే రాలేదు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ బైక్ బెంగళూరు, ఢిల్లీ, పూణే, కొచ్చి అండ్ ట్రివాండ్రంలోనైతే అవైలబుల్ గా ఉంది. సో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఈ ఏరియాస్ నుండి చూస్తుంటే మాత్రం ఇప్పుడు ఈ ఓపెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ ని డిస్కౌంట్ ప్రైజెస్ లోనైతే పొందొచ్చు. అండ్ ఈ ప్రైస్ వచ్చేసరికి ఈ ఆగస్ట్ 15th వరకే అప్లికబుల్ గా ఉంటాయి. అండ్ ఈ ఆఫర్స్ వచ్చేసరికి ఆగస్ట్ 15 వరకు అప్లికబుల్ గా ఉంటాయి. అండ్ మనకున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇయర్ ఎండింగ్ కల్లా ఓపెన్ వాళ్ళు ఇంకా 50 సిటీస్ లో వాళ్ళ షోరూమ్స్ ఓపెన్ చేస్తామని చెప్పారు. అండ్ ఖచ్చితంగా 50 షోరూమ్స్ లో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక 3 నుండి 4 షోరూమ్లు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ డిస్కౌంట్ వచ్చేసరికి బ్యాటరీ కంపెనీ నుండి. బ్యాటరీ కంపెనీ వాళ్ళు స్టోరీ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో ఆఫర్ చేస్తారు. సో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసరికి మెటల్ బాడీతో ఉంటుంది, 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది, 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది. అండ్ దీంట్లో మంచి TFT అండ్ దీంట్లో డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది. ప్రీవియస్ గా దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 94,999 రూపాయలు ఉండేది. బట్ ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద వీళ్ళు 10,000 రూపాయల డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు మీరు ఈ బ్యాటరీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 84,999 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే పొందొచ్చు. సో ఇది ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట. మీరు కనుక 1,00,000 రూపాయల లోపు ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొందాం అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో మీ దగ్గరలో కనుక ఈ బ్యాటరీ స్టోరీ స్కూటర్ అవైలబుల్ గా ఉంటే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు నచ్చితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ రీవోల్ట్ కంపెనీ నుండి. ఫైనల్ గా రీవోల్ట్ కంపెనీకి EMPS స్కీమ్ యొక్క అప్రూవల్ అయితే వచ్చేసింది. అంటే ఇప్పుడు రీవోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుండి సబ్సిడీ అయితే వస్తుంది. ప్రీవియస్ గా వీళ్ళకి ఫేమ్ 2 సబ్సిడీ అనేది ఉండేది. కాకపోతే మధ్యలో కొన్ని ఫాల్స్ అలిగేషన్స్ వల్ల ఈ కంపెనీకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీని అయితే తీసేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రకారం ఏ కంపెనీ అయితే ఫేమ్ సబ్సిడీ తీసుకుంటుందో ఆ కంపెనీ మాక్సిమం కాంపోనెంట్స్ ని మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ నుండి తీసుకొని వాళ్ళ స్కూటర్ ఆర్ బైక్ ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తయారు చేయాలి. బట్ ఒక 7 కంపెనీస్ చైనా నుండి పార్ట్లను ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అసెంబుల్ చేసుకొని మేము ఇండియాలో తయారు చేస్తున్నామని వాళ్ళకి చెప్పి ఫేమ్ సబ్సిడీ తీసుకుంటున్నారని 7 కంపెనీస్ పైన వీళ్ళు బ్యాన్ అయితే వేశారు. వాళ్ళ మీద కేసులు వేసి ఇప్పటి వరకు ఎంత అయితే వాళ్ళు సబ్సిడీ తీసుకున్నారో వడ్డీతో సహా వాళ్ళైతే వసూలు చేసుకున్నారు. బట్ రివోల్ట్ కంపెనీ మీద కొన్ని ఫాల్స్ అలిగేషన్స్ వచ్చాయని రివోల్ట్ కంపెనీ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ నుండి కాంపోనెంట్స్ ని తీసుకొని ఇండియాలోనే వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ ని తయారు చేసి అమ్ముతున్నారని ఇప్పుడైతే ప్రూవ్ అయిపోయింది. సో ఇప్పుడు EMPS సబ్సిడీ కూడా రివోల్ట్ కంపెనీ వాళ్ళకి వెనక్కి అయితే వచ్చేసింది. అండ్ ఫ్యూచర్ లో రాబోయే ఫేమ్ 3 సబ్సిడీ కూడా ఈ రివోల్ట్ కంపెనీకి అయితే రానుంది. సో ఎవరైతే రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే సబ్సిడీ వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్ల యొక్క ప్రైజెస్ తగ్గిస్తారా లేదా మిగతా కంపెనీస్ లాగా సబ్సిడీస్ ని వాళ్ళ జేబులో వేసుకొని ప్రైజెస్ అలా ఉంచుతారా అనేది మనం వేచి చూడాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ సింపుల్ ఎనర్జీ నుండి. ఫైనల్ గా సింపుల్ ఎనర్జీ కంపెనీ ఒక అడుగు ముందుకైతే వేయబోతుంది. వాళ్ళకి రీసెంట్ గా $20 మిలియన్ ఫండింగ్ అయితే వచ్చింది. అంటే మన ఇండియన్ రూపీస్ లో 167 కోట్ల రూపాయలు అన్నమాట. ఏంటి బ్రో, వాళ్ళు ఇంకా ఆపరేషన్స్ స్టార్ట్ చేయలేదు, ఒక డీలర్షిప్ లేదు, డెలివరీస్ ఇవ్వట్లేదు, వీళ్ళకి ఎవరు ఫండింగ్ ఇచ్చారంటే ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అన్నట్టు వాళ్ళ ప్రీవియస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మళ్ళీ దీంట్లో ఫండింగ్ అయితే ఇచ్చారు, వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఈ $20 మిలియన్ అంటే 167 కోట్లతో కంపెనీ వాళ్ళు
వాళ్ళు వాళ్ళ డీలర్షిప్స్ అయితే ఎక్స్పాండ్ చేయనున్నారు. మెయిన్ గా సౌత్ అండ్ వెస్ట్ పార్ట్స్ లో వీళ్ళు షోరూమ్స్ ఓపెన్ చేస్తారంట. అండ్ షోరూమ్స్ తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకుంటామని కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు. ప్రస్తుతం సింపుల్ ఎనర్జీ వాళ్ళు నెలకి 200 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఈ నంబర్ ని 5,000కు పెంచుతామని కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు. అండ్ ఈ 2025 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కల్లా వాళ్ళు 150 కోట్ల రెవెన్యూని తెచ్చిపెడతామని ప్రామిస్ అయితే చేయడం జరిగింది. మనకున్న గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో సింపుల్ వన్ యొక్క ఫస్ట్ షోరూమ్ విజయవాడలో ఓపెన్ కానుంది. రానున్న 2 వీక్స్ లో విజయవాడలో షోరూమ్ ఓపెన్ చేస్తామని కంపెనీ CEO అయిన సుహాస్ రాజ్ కుమార్ గారే చెప్పారు. మరి మాటలు అయితే చాలానే చెప్తారు. మరి షోరూమ్ ఓపెన్ చేస్తారా లేదా అన్నది, మరి షోరూమ్ నిజంగానే ఓపెన్ చేస్తారా లేదా అన్నది 2 వీక్స్ తర్వాత విజయవాడ నుండి ఎవరైతే చూస్తున్నారో మీరే కింద కామెంట్ అయితే చేయాలి. సో ప్రస్తుతానికైతే వీళ్ళకి ఫండింగ్ వచ్చింది, ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ డీలర్షిప్స్ ని కూడా ఎక్స్పాండ్ చేస్తామని వాళ్ళైతే చెప్తున్నారు. మరి చూద్దాము, టైమే డిసైడ్ చేస్తుంది వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఎంజీ నుండి. ఎంజీ యొక్క కొత్త ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేస్తున్నట్టు మనందరికీ తెలుసు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక టీజర్ని కూడా కంపెనీ వాళ్ళు అయితే వదిలారు. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ ఆల్రెడీ ఇండోనేషియాలో సేల్ అవుతున్న వుల్లింగ్ క్లౌడ్ ఈవీ అని మనకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు దీని పేరు అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఎంజీ వాళ్ళు ఈ క్లౌడ్ ఈవీ అనే ఎలక్ట్రిక్ కార్ని విండ్జార్ ఈవీ అనే పేరు పైన మన ఇండియాలోనైతే లాంచ్ చేయనున్నారు. సో దీని పేరు వచ్చేసరికి విండ్జార్, WINDSOR, విండ్జార్ ఈవీ అనమాట. సో ఈ కార్ వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న ఎంజీ కామెట్ ఈవీకి ఎంజీ ZS ఈవీకి మధ్యలోనైతే రానుంది. సో ఇదొక ప్యాసింజర్ కార్ లా చెప్పుకోవచ్చు. దీంట్లో కంఫర్ట్ ఉంటుంది, చాలా స్పేస్ ఉంటుంది. సో ఒక మిడ్ సైజ్ కాంపాక్ట్ SUV గా మనం దీన్ని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 20 lakhs బిట్వీన్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. దీన్ని లాంచ్ ఎప్పుడు అన్న డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ కంపెనీ వాళ్ళ థర్డ్ ఎలక్ట్రిక్ కార్ మాత్రం విండ్జార్ ఈవీ. ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ కూడా ఎంజీ నుండి. ఎంజీ అనేది UK బేస్డ్ కంపెనీ అనమాట. కాకపోతే దాంట్లోని మెజారిటీ స్టేక్ అనేది చైనాకి చెందిన SAIC అనే కంపెనీ చేతిలో అయితే ఉంది. సో దాని ద్వారానే వాళ్ళు ఇండియాలో పూర్తిగా ఆపరేషన్స్ అయితే చేయలేకపోయారు. సో అందుకే రీసెంట్గా వాళ్ళ ఎంజీ బ్రాండ్లో 51% ఆఫ్ ద స్టేక్ అనేది ఇండియన్ కంపెనీస్కి అయితే అమ్మేశారు. దాంట్లో మెజారిటీ స్టేక్ని JSW గ్రూప్ వారు అయితే కొనుక్కోవడం జరిగింది. ప్రస్తుతం ఎంజీ ఇండియాలో JSW గ్రూప్ అంటే JSW స్టీల్ సిమెంట్ ఉంటుంది కదా, సో ఆ కంపెనీ వాళ్ళకి 35% స్టేక్ అయితే ఉంది. సో రీసెంట్ గానే ఈ కంపెనీలోని ఒక అఫీషియల్ వచ్చేసరికి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మన ఇండియా నుండి ఎవరైతే మెడల్స్ తీసుకొస్తారో వాళ్ళకి వీళ్ళు లాంచ్ చేయబోతున్న విండ్జార్ ఈవీని గిఫ్ట్ గా ఇస్తున్నట్టు వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మన ఇండియాకి ప్యారిస్ ఒలింపిక్స్ లో 3 బ్రాంజ్ మెడల్స్ అయితే వచ్చాయి. సో ఈ ముగ్గురుతో పాటు ఇంకా ఎవరైతే మెడల్స్ కొట్టుకొస్తారో వాళ్ళకి ఎంజీ వాళ్ళు లాంచ్ చేయబోయే ఈ విండ్జార్ ఈవీని కంపెనీ వాళ్ళు గిఫ్ట్ గానైతే ఇవ్వనున్నారు. సో ఇవ్వనమాట. మరి ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.